నమస్తే అండి బోస్ కుమారి. నేను చెప్పేటువంటి లిస్టులో ఉన్నటువంటి పేర్లు వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయబోతున్నారు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. నేను చెప్పింది ఎప్పుడూ కూడా తప్పవలేదు. అంటే ఒక 10% అనేది కామన్గా ఎవరికైనా ఎంత పెద్ద వాళ్ళకైనా పోతుంది. కానీ నేను చెప్పింది 99% చాలాసార్లు జరిగింది. నేను బాగా ఆలోచించే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఖచ్చితంగా 100% దీంట్లో 1% కూడా పోయేటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వబోతున్నారు. ఆయన సీఎం చేయబోతుంది ఎవరో తెలుసా? ఈ జైలుకి వెళ్ళాడు జోసఫ్ ఈడొకడు, ప్లస్ తులసి చందు, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అదేవిధంగా ఈ జర్నలిస్ట్ సాయి, ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. సోకాళ్ళు కొంతమంది 4-5 ఒక 6-7 మంది ఉన్నారు. వీళ్ళు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యి ఒక రకంగా చెప్పాలంటే సరే ఒక రకంగా యూట్యూబ్ విధానంలో యూట్యూబ్ అనాలిసిస్లో పొలిటికల్ అనాలిసిస్లో కొంచెం ఏలుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ టైంలో మనం దున్నేసాం, మనం కానీ లేకపోతే చాలామంది ఉండేవారు. ఇప్పుడు వాళ్ళంతా కనుమరుగైపోయారు, ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళు పెద్ద అంత సీన్ ఉండేది కదా వీళ్ళకి యూట్యూబ్లో. సరే వీళ్ళంతా అసలు ఏంటంటే ఎడర్లో ఆవుదం చెట్టు అంటారు కదా, అలా ఏంటంటే అసలు వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఫేమస్ అయి కూర్చున్నారు. సరే ఓకే డన్. వీళ్ళలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి ఆయన, జర్నలిస్ట్ సాయి అనేటువంటి ఆయన, వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఫేమ్ ఉంది. ఈ మిగతా వాళ్ళంతా తాళతుక్కు విధానం. కానీ ఇప్పుడైతే వీళ్ళందరికీ ఫేమ్ వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు పొలిటికల్ విధానంలో వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇంకేం టార్గెట్ చేయట్లేదు. వీళ్ళు చేసిన టార్గెట్లో నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఏ అంశానైనా తీసుకోండి, ఎలాంటి అంశానైనా తీసుకోండి, నువ్వు కావాలంటే అసలు పొలిటికల్కి సంబంధించినటువంటి విషయాన్ని తీసుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు ఎత్తకుండా వీళ్ళు ఏ వీడియోను చేయరు. కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కావాలంటే ఎంతో కొంత ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండా వీళ్ళు ఉండరు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి సీఎం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరు ఏంటో మర్చిపోయాం మనం. అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తటమే మానేసాం. అసలు మరి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్. ఓకే డన్. ఈయన సనాతన విధానానికి సంబంధించి స్టాండ్ తీసుకున్న తర్వాత, స్టాండ్ అంటే మీకు ఒకటే చెప్తా, ఒకసారి లెఫ్ట్ అంటాడు, ఒకసారి రైట్ అంటాడు, లేకపోతే ఒకసారి చెగువేర అంటాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అర్థం చేసుకునేటువంటి విధంగా ప్రయత్నించండి. నేను ఏంటంటే దేన్ని తీసిపారాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, దీన్ని తీసిపారాడు. ఇప్పుడు చెగువేర అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి కొంతమంది ఒక 5 మందో 6 మందో టీచర్స్ దగ్గర మనం చదువు నేర్చుకుంటాం. ఒక్కరి దగ్గర మనం నేర్చుకోం కదా. మనకి సైన్స్కి ఒకరు, లేకపోతే మ్యాథ్స్కి ఒకరు, ఇట్లా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ వస్తారు. ఒక్కొక్క పీరియడ్ నుంచి మనకి చెప్పుకుంటూ వెళ్తారు. అంటే ఆ టీచర్స్ అందరూ కూడా కాదు, వీళ్ళందరికీ చెప్పింది ఒక టీచరే దగ్గర నేర్చుకోవాలి అని అంటే అది ఎంత అసభ్యకరంగా ఉంటుందో, ఎంత నీచంగా ఉంటుందో ఇది కూడా అంతే. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు చెగువేరా ఉన్నారు. చెగువేరా గారికి సంబంధించి ఏంటంటే, ఆయన తన దేశం కాకుండా వేరే దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి తన వృత్తిని వదిలిపెట్టి దానికి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా కూడా మొత్తాన్ని త్యజించి వెళ్ళి ఆ దేశం కోసం గొర్రెలా యుద్ధం చేసి అక్కడ చరిత్ర నిలిచిపోయినటువంటి వ్యక్తి. అంటే ఒకరి సహాయం, ఒకరి ఇబ్బందుల్లో ఉంటే మనాతనాన్ని కాదు, వెళ్ళి హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక గుణాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కదమ్మా. ఆ గుణమే కదంటమ్మా. మామూలుగా ఏ రైతులు కూడా మామూలు రైతులను తీసేస్తే కౌలు రైతులు పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆ చెగువేర యొక్క ఇన్స్పిరేషన్ తీసుకునే కదమ్మా ఈ కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు సాయం చేసింది. ఆ తులసి చెందినట్టు మనం అర్థం చేసుకోమ్మా ప్లీజ్. ఆ కౌలు రైతులకు ఎందుకు హెల్ప్ చేశాడు ఆయన? అలాంటి విధానం కదా. మనకి సంబంధం లేదు అని ఏది తీసేయకూడదు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? అంటే పోయి తుపాకులు పెట్టి కాల్చడం కదమ్మా. గొర్రెలు ఇద్దామంటే అప్పుడు పోయి చేశారు, ఇప్పుడు పోయి చేయరమ్మా. మామూలుగా కౌలు రైతులు ఇబ్బందులు ఉంటే వాళ్ళకి పోయి హెల్ప్ చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి తీసుకున్నటువంటి విధానం. కొన్ని విషయాల్లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు సనాతన విధానానికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చాతుర్మాస దీక్షలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ప్లస్ హిందూ విధానం అంటే ఇష్టం. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు నేను నక్సలైట్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇప్పుడు సొల్లు మాట్లాడుతుంటారు. అంటే మీరు జల్సా సినిమాని కూడా ఉదహరిస్తూ నక్సలైట్ సినిమా తీసాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నిజంగా? అసలు జల్సా సినిమాలో ఏం చెప్పారు అసలు ఐడియా ఉందా మీకు? కొద్దిగా కప్పున నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధానాన్ని, ఒక్కొక్క మంచి విధానాన్ని తీసుకోవచ్చు. ఎవరిని తీసిపారటం లేదు. అలా తీసుకున్నటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరిని ఇదిగో నేను ఇదని అదని చెప్పను. నేను మానవత్వం అంటే నేను హ్యూమన్ బీయింగ్, నేను మానవత్వవాదిని అనేటువంటి విధంగా ఆయన ప్రకటించుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికి అర్థం కాక ఏదేదో మాట్లాడతారు, ఏదేదో సొల్లు మాట్లాడతారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సనాతన విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఎందుకనంటే ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ విధానం కానీ, ముస్లిం కానీ, లేకపోతే హిందూ కానీ, ఏ మతమైనా సరే ఆ మతంలో తన మతాన్ని పూజించుకోవటం ఎలాంటి తప్పు లేదు. తన మతంలో తప్పు జరిగితే
ఈ తప్పు జరుగుతుంది నా మతంలో అని చెప్పేసి మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఆ మాట్లాడటాన్ని సెక్యులరిజానికి ఇది విఘాతము, మామూలుగా మత విధానాలు రెచ్చగొడుతున్నారు, ఈ రకంగా మాట్లాడేటువంటి సన్నాసులకి చెప్పగలిగేదైతే ఏం లేదు నాకు తెలిసినంతవరకు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మతాన్ని వాళ్ళు మామూలుగా పూజించుకుంటారు కదా, పరమతాన్ని గౌరవించాలి. సింపుల్. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే. ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. దాంట్లో రాజకీయ విధానం ఉందా, రాజకీయ విధానం లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించుకుంటారు, ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఫుల్గా టార్గెట్ చేసేసి, అంటే హిందూ విధానానికి సంబంధించి ఫుల్గా దాడి చేస్తున్నారనేటువంటి విషయం, చేపిస్తున్నారనేటువంటి విషయం, వీళ్ళ వెనకుండి ఏదో పార్టీ చేపిస్తుందనేటువంటి విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అంటే హిందూ విధానానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి గంప గుర్తుగా పట్టడానికి వీళ్ళు చేసేటువంటి శ్రమ అంతా కూడా ఆయనకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు కారణం అవుతారు. అంటే అన్నీ కాదు, వన్ ఆఫ్ ది కారణం అయితే ఖచ్చితంగా అవుతారు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ ఎలాగో ఉంది. ప్లస్ అది కాకుండా హిందూ ఓట్లు కానీ ఆయనకి కానీ యాడ్ అయినంటే ఆయన సింగిల్గా పోటీ చేసినా సీఎం అయిపోతాడు. దానికి వీళ్ళు ఉపకరిస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మరేమో చూద్దాం.